పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలోని 17వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 17వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో బైబిల్ గ్రంథము నుండి 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము రాసుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7వ వచనము నుంచి 12వ వచనం వరకు. రెండవ పఠనము రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము నుంచి 30వ వచనం వరకు. స్వార్థ పఠనము మత్తయి స్వార్థ 13వ అధ్యాయము 44వ వచనము నుంచి 52వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనకిస్తున్నటువంటి సందేశం ఇది. మన జీవితంలో గొప్ప నిధి క్రీస్తే. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి 3 ఉపమానాలు ఇవి. నెంబర్ 1, దాచబడిన ధనం. నెంబర్ 2, ఆనిముత్యం. నెంబర్ 3, మంచి చేపలు, చెడు చేపలు. ఈ 3 ఉపమానాలు వేరు వేరు కథలు కాదు. ఈ 3 ఉపమానాలు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండేటువంటి 3 దశలు. ఆ 3 దశలు ఇవి. నెంబర్ 1, దేవుని రాజ్యాన్ని కనుగొనటం. నెంబర్ 2, కనుగొన్నటువంటి దేవుని రాజ్యాన్ని పొందటానికి చేయవలసినటువంటి త్యాగాలు లేదా వదులుకోవలసినటువంటి విషయాలు. నెంబర్ 3, కనుగొన్నటువంటి ఆ దేవుని రాజ్యాన్ని మనము మన అనుదిన జీవితంలో జీవిస్తూ కడరా తీర్పుకు సిద్ధపడటం. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మొదటి 2 ఉపమానాలు కూడా ఒకే సత్యాన్ని 2 కోణాలలో మనకి తెలియజేస్తుంది. మొదటి ఉపమానములోని వ్యక్తి తాను అనుకోకుండానే, అన్వేషించకుండానే, వెతకకుండానే పొలములో దాచబడినటువంటి ధనాన్ని కనుగొన్నాడు. రెండవ ఉపమానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆనిముత్యం కొరకు వెతికాడు. వెతికినటువంటి ఆనిముత్యాన్ని తాను కనుగొన్నాడు. ఈ 2 ఉపమానాలలో ఈ 2 వ్యక్తులు కనుగొన్నది ఒకటే. వారు కనుగొన్నది అధిక సంపదనం. ఈ అధిక సంపదే దేవుని రాజ్యం. ఈ అధిక సంపదే యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 3 ఉపమానాలను ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానం చేస్తూ మనము ఆ 3 ఉపమానాలను మన జీవితానికి అన్వయించుకుందాం. నెంబర్ 1, దాచబడిన నిధి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవిత ఆరంభము నుండి మన జీవితంలో దాచబడిన నిధి దేవుడే. పొలములో నిధి ఉంది. ఆ నిధి ఉన్నటువంటి పొలము మీద అనేక మంది నడిచి ఉంటారు. ఆ పొలములో దాచబడినటువంటి ఆ నిధి మీద కూడా
అనేక మంది నడిచి ఉంటారు. అయితే దానిని కనుగొన్నది మాత్రం ఒకే ఒక వ్యక్తి. ఈ విషయాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. మన జీవిత ఆరంభము నుండి మన జీవితంలో దేవుడు ఉంటూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం అనుదిన జీవితంలో కనుగొనాలి. మన జీవిత ఆరంభము నుండి దేవుడు మన తల్లిదండ్రుల రూపములో మనతో ఉంటూ ఉన్నాడు. జీవిత ఆరంభము నుండి దేవుడు మన పెద్దల యొక్క ఆదరాభిమానాల రూపములో మనతో ఉంటూ ఉన్నాడు. జీవిత ఆరంభము నుండి దివ్య బలిపూజ ద్వారా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. జీవిత ఆరంభము నుండి దేవుని వాక్కు ద్వారా మనతో ఆయన ఉంటూ ఉన్నాడు. జీవిత ఆరంభము నుండి దేవుడు పేదవాళ్ళ రూపములో మనతో ఉంటూ ఉన్నాడు. జీవిత ఆరంభము నుండి దేవుడు మన కన్నీళ్ళ రూపములో ఆయన మనతో ఉంటూ ఉన్నాడు. మనతో ఉంటున్నటువంటి దేవుణ్ణి, మనలో దాగి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం కనుగొనాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కనుగొనవలసినటువంటి విషయాలు 6 ఉన్నవి. ఆ 6 గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనము దేవుని రాజ్యాన్ని కనుగొనాలి. ఎందుకంటే అన్ని సంపదల కంటే గొప్ప సంపద దేవుని రాజ్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. నెంబర్ 2, దేవుని ప్రేమను మనం కనుగొనాలి. మనకున్నటువంటి సంపదలన్నిటికంటే దేవుని ప్రేమ గొప్ప సంపద. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 19వ వచనము. నెంబర్ 3, నిత్య జీవాన్ని మనం కనుగొనాలి. ఎందుకంటే మనకున్నటువంటి సంపదలన్నిటిలో గొప్ప సంపద నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. నెంబర్ 4, మనలో దాగి ఉన్నటువంటి దేవుని రూపాన్ని మనం కనుగొనాలి. ఎందుకంటే మనము కలిగి ఉన్నటువంటి సంపదలన్నిటిలో దేవుని రూపాన్ని కనుగొనటమే గొప్ప సంపద. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. నెంబర్ 5, మన తోటి సోదరులలో క్రీస్తు ప్రభుని కనుగొనాలి. ఎందుకంటే మన తోటి సోదరులను కనుగొనటమే మనకున్నటువంటి సంపదలన్నిటిలో గొప్ప సంపద. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన జీవిత ఆరంభము నుండి దేవుడు మనతోనే ఉన్నాడు అని, మనలోనే దాగి ఉన్నాడు అని ఆయన కనుగొనాలి అన్న సత్యాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి 30 సంవత్సరాలుగా ఒకే పొలాన్ని సాగు చేస్తూ ఉన్నాడు. దుక్కు దున్నుతున్నాడు. ఒక రోజున అదే పొలములో ఆ రైతు ఒక బావిని తవ్వాలి అని ఆలోచన చేశాడు. ఆ రైతు ఆ పొలములో బావిని తవ్వుతూ ఉండగా బంగారు నాణెములు కలిగినటువంటి ఒక బిందె కనిపించింది. బంగారు నాణెములతో ఉన్నటువంటి బిందె అప్పటికప్పుడు ఆ పొలంలోనికి వచ్చి పడలేదు. ఆ బంగారు నాణెములతో ఉన్నటువంటి ఆ బిందె గత 30 సంవత్సరాల క్రితం నుండి అదే పొలములో ఉంది. నిధిలో ఏ మార్పు లేదు. దాన్ని చూడటంలోనే, దానిని కనుగొనటంలోనే మార్పు ఉంది.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుడు కూడా మన జీవితంలో మన జీవిత ఆరంభము నుండి ఉంటూనే ఉన్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం కనుగొనాలి. నెంబర్ 2, ఆణిముత్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన జీవితంలో విలువైనటువంటి ఆణిముత్యం యేసుక్రీస్తు ప్రభువే. ముత్యాల వ్యాపారి ముత్యముల కొరకు వెతకటం ప్రారంభించాడు. అతని దగ్గర అనేకమైనటువంటి ముత్యాలు ఉన్నాయి. ఉన్నటువంటి ముత్యాలతో ఆయన తృప్తి చెందల. ఉన్నటువంటి ముత్యాలు ఆయన్ని సంతోషపరచల. కనుకనే ఇంకా విలువైనటువంటి ముత్యం కొరకు అతడు అన్వేషించాడు, వెతికాడు. చివరికి ఆ విలువైనటువంటి ఆణిముత్యాన్ని కనుగొన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉపమానాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. నెంబర్ 1, మనకి చాలా డబ్బు ఉంది, అయినా సంతోషం, తృప్తి లేదు. నెంబర్ 2, మనకి విలాసవంతమైనటువంటి భవనాలు ఉన్నాయి, అయినా సంతోషం లేదు, తృప్తి లేదు. నెంబర్ 3, చాలా ఖరీదైనటువంటి కార్లు ఉన్నాయి, అయినా మనకి సంతోషం లేదు, తృప్తి లేదు. నెంబర్ 4, మనకి ప్రతిరోజు కూడా పసందైనటువంటి విందు ఉంది, అయినా మనకి సంతోషం లేదు, తృప్తి లేదు. ఇవి అన్నీ ఉన్న చాలామంది జీవితంలో శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఆ శాంతి కోసం, మనశ్శాంతి కోసం ప్రపంచానంతటిని కూడా కొందరు తిరిగి వస్తూ ఉంటారు. ఎందుకు అన్నీ ఉన్నా వారి హృదయంలో శాంతి లేదు అంటే, అన్నీ ఉన్నా వారి హృదయంలో మనశ్శాంతి లేదు అంటే దానికి కారణం హృదయం దేవుని కొరకు సృష్టించబడింది. ఆ హృదయంలో దేవుడు లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎన్ని ఉన్నా మన జీవితంలో శాంతి ఉండదో, మనశ్శాంతి ఉండదో. అందుకని ఆ ముత్యాల వ్యాపారికి ఎన్ని ముత్యాలు ఉన్నా తృప్తి చెందక, సంతోషించక విలువైనటువంటి ముత్యం కొరకు ఎదురు చూశాడో, ఈ లోకములో మనకి ఎన్ని ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, ఎన్ని మేడలు ఉన్నా, ఎన్ని మిద్దెలు ఉన్నా, మన హృదయంలో దేవుడు లేకపోతే శాంతి, సమాధానం ఉండదు. కనుక మన హృదయంలో శాంతి, సమాధానం ఇచ్చే ఆ క్రీస్తును కలిగి ఉండటానికి మనము వెతకాలి, అన్వేషించాలి, పొందాలి. ఈ సత్యాన్ని ఒక దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఒక యువకుడు డబ్బును సంపాదించటానికి, సంతోషంగా జీవించడానికి విదేశాలకు వెళ్ళాడు. చక్కటి ఉద్యోగాన్ని సంపాదించాడు, మంచి జీతం వస్తుంది, ఇంటి దగ్గర చాలా విశాలమైనటువంటి ఒక భవంతిని కూడా నిర్మించాడు. కొంతకాలానికి తిరిగి వచ్చి సకల సుఖాలు ఉన్నటువంటి తన ఇంటిలో జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున తన తల్లి చనిపోయింది. తన తల్లి చనిపోయినప్పుడు ఆ యువకుడు ఇలా అన్నాడు, నా జీవితానికి అవసరమైనవి అనేకమైనటువంటి వాటిని నేను సంపాదించాను, కానీ నా జీవితానికి మనశ్శాంతి ఇచ్చేటువంటి ప్రేమను మాత్రం నేను సంపాదించుకోలేకపోయాను అని అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవును, ఇది నిజమే. ప్రపంచం
మనకి అనేకమైనటువంటి వస్తువులను ఇస్తుంది. కానీ దేవుడు మాత్రమే మన జీవితానికి అర్థాన్ని ఇస్తాడు. దేవుడు మాత్రమే మన జీవితానికి శాంతినిస్తాడు. దేవుడు మాత్రమే మన జీవితానికి మనశ్శాంతినిస్తాడు. ఇప్పుడు మనం మూడవ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, ఈ రెండు ఉపమానాలలో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు అన్నీ అమ్మివేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎందుకు వారు కలిగి ఉన్నటువంటి వాటిని అన్నిటినీ అమ్మివేశారంటే, వారి దగ్గర ఉన్నటువంటి వాటికంటే విలువైన దానిని వారు కనుగొన్నారు కాబట్టి ఆ విలువైన దానిని పొందటానికి వారి దగ్గర ఉన్నటువంటిది అన్నిటినీ అమ్మివేశారు. ఇక్కడ మనం దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. మనం పేదవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు, లేదా మనకున్నటువంటి ఆస్తిని, అంతస్తుని, సమస్తాన్ని అమ్మివేయమని కూడా ఆయన అడగటం లేదు. ఇక్కడ ఆయన పేదరికం గురించి కూడా మాట్లాడటం లేదు. ఇక్కడ యేసు ప్రభు అడుగుతుంది ఒకటే, మనం వదులుకోవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని వదిలివేయాలి. మరో మాటలో, మనం అమ్మివేయవలసినవి కొన్ని ఉన్నవి, వాటిని అమ్మివేయాలి. మనం వదులుకోవలసినటువంటి వాటిని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, అహంకారాన్ని మనం వదులుకోవాలి. నెంబర్ 2, అసూయను మనం వదులుకోవాలి. నెంబర్ 3, స్వార్థాన్ని మనం వదులుకోవాలి. నెంబర్ 4, క్షమించలేని గుణాన్ని మనం వదులుకోవాలి. నెంబర్ 5, పగను, కక్షను మనం వదులుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, క్రైస్తవత్వము అంటే, లేదా క్రైస్తవ జీవితం అంటే మనకున్నటువంటి ఆస్తులను, అంతస్తులను వదులుకోవటం అనే అర్థం కాదు. కానీ మన హృదయములో ఉన్నటువంటి చెడు క్రియలను, చెడు బంధాలను మనం వదులుకోవాలి. ఇప్పుడు మనం 4వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 4, ఆనందముతో వెళ్ళి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి స్వార్థ పట్టణంలో అత్యంత అందమైన, ఆనందకరమైన పదం ఏమిటంటే, వారిద్దరూ ఆనందముతో వెళ్ళి అనేటువంటి పదం. ఈ రెండు ఉపమానాలలో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఆనందముతో వెళ్ళి వారికి ఉన్న దానిని అమ్మివేశారు. వాళ్ళు ఏడుస్తూ అమ్మివేయలేదు, వాళ్ళు గొనుగుతూ అమ్మివేయలేదు, వాళ్ళు నిరాకరిస్తూ అమ్మివేయలేదు. వారిద్దరూ ఆనందంతో, సంతోషముతో వారు కలిగి ఉన్నదంతా కూడా అమ్మివేశారు. వాళ్ళు ఎందుకు ఆనందముతో వెళ్ళి అమ్మివేశారంటే, వాళ్ళు కనుగొన్నటువంటి ఆ సంపద, ఆ నిధి వాళ్ళు కలిగి ఉన్నటువంటి దానికంటే గొప్ప విలువైనవి కాబట్టి వీటిని అమ్మివేయటం వలన వారికి నష్టం కలగలేదు, మేలు కలిగింది. మన జీవితంలో కూడా నెంబర్ 1, ఇతరులను క్షమించడం వలన మనకు నష్టము కలగదు, మేలు కలుగుతుంది. నెంబర్ 2, ఇతరులను ప్రేమించడం వలన మనకు నష్టము కలగదు, మేలు కలుగుతుంది. నెంబర్ 3, స్వార్థాన్ని విడిచిపెట్టడం వలన మనకు నష్టము కలగదు, మేలు కలుగుతుంది. నెంబర్ 4, అసూయను మనం విడిచిపెట్టడం వలన మనకు నష్టము కలగదు, మేలు కలుగుతుంది. నెంబర్ 5, అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టడం వలన మనకు నష్టము కలగదు, మేలు కలుగుతుంది. నెంబర్ 6, ఇతరులలో
మనము క్రీస్తు ప్రభుని చూడగలగటం వలన మనకు నష్టము కలగదో, మేలు కలుగుతుంది. అందుకని ఆ ఇద్దరు వ్యక్తుల వలె మనం వదులుకోవలసిన వాటిని ఆనందముతో, సంతోషముతో వదులుకుని గొప్ప నిధి అయినటువంటి క్రీస్తు ప్రభుని మనం పొందాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తులు వాళ్ళు కలిగి ఉన్నటువంటి చెడును వదిలివేసి క్రీస్తుని గొప్ప నిధిగా వారు పొందారు. అలాంటి భక్తుల జీవితం గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పునీత పౌలు గారు. పునీత పౌలు గారు ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని కూడా వదిలిపెట్టేసి క్రీస్తు జ్ఞానాన్ని గొప్ప నిధిగా తాను పొందాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనము. నెంబర్ 2, జక్కయ్య తనలో ఉన్నటువంటి ధనాపేక్షను, తనలో ఉన్నటువంటి దురాశను విడిచిపెట్టేసి క్రీస్తుని రక్షణగా గొప్ప నిధిగా పొందగలిగాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనము నుంచి 10వ వచనం వరకు. నెంబర్ 3, అపోస్తులు పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా. వీరు తమ వలలను, జీవనోపాధిని, పడవలను అన్నీ వదిలివేసి క్రీస్తుని వారి గురువుగా, వారి గొప్ప నిధిగా వారు పొందారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. నెంబర్ 4, అబ్రహాము తన పుత్రుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమను వదిలిపెట్టేశాడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఆ దేవుణ్ణి గొప్ప నిధిగా, దేవుని దీవెనలని గొప్ప నిధిగా పొంది విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. నెంబర్ 5, బెతానియాలో ఉన్న మరియా. ఈ మరియా తనకున్నటువంటి విలువైనటువంటి వాటినన్నిటిని కూడా క్రీస్తు ప్రేమ కొరకు వదిలివేసింది. ఆమె చేసినటువంటి త్యాగం ఏది కూడా వృధా కాలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుంచి 8వ వచనం వరకు. నెంబర్ 6, పునీత అస్సిసిపురి ఫ్రాన్సిస్. యేసుక్రీస్తునే తన జీవితములో అత్యధిక విలువైనటువంటి నిధిగా, సంపదగా పొందటానికి తనకున్నటువంటి ఆస్తి అంతస్తులన్నిటిని కూడా విడిచిపెట్టేసి యేసు ప్రభుని అనుసరించాడు. నెంబర్ 7, పునీత మదర్ తెరెసా గారు. యేసుక్రీస్తు ప్రభుని తన జీవితంలో గొప్ప నిధిగా పొందటానికి, పేదలకు సేవ చేసే నిమిత్తం తనకున్నటువంటి సుఖాలను, సౌకర్యాలను అన్నిటిని కూడా వదిలిపెట్టేసింది. కనుక మనం కూడా ఈ పునీతుల వలె క్రీస్తు అనేటువంటి గొప్ప నిధిని, ఆనుమత్యాన్ని మనం పొందటానికి మన జీవితంలో ఉన్నటువంటి చెడును మనం వదులుకోవాలి. ఇప్పుడు మనం 3వ ఉపమానం గూర్చి ధ్యానం చేద్దాం. నెంబర్ 5, మంచి చేపలు, చెడు చేపలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జాలరి వలను నీటిలో వేసినప్పుడు కేవలం
మంచి చేపలు మాత్రమే పడవు. జాలరి వలను నీటిలో వేసినప్పుడు ఆ వలలో మంచి చేపలు పడతాయి, చెడు చేపలు కూడా పడతాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇది: వేసినటువంటి వల శాశ్వతముగా ఆ నీటిలోనే ఉండదు. ఉదయం వస్తుంది. ఆ ఉదయ సమయంలో ఆ జాలరి ఆ వలను ఒడ్డుకు లాగుతాడు. ఒడ్డుకు లాగిన తర్వాత ఆ వలలో పడినటువంటి చెడు చేపలను పడవేసి మంచి చేపలను బుట్టలో వేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ప్రపంచం వల లాంటిది. ఈ ప్రపంచంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అలా అని జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. ఒక రోజున వలను ఒడ్డుకు లాగినట్లే మన జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది. మనము ఈ లోకాన్ని వీడాలి, తీర్పునకు లోనవ్వాలి. ఆ తీర్పు సమయంలో చెడ్డవారికి శిక్ష ఉంటుంది, మంచివారికి దీవెన ఉంటుంది. అదే పరలోక రాజ్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జాలరి వలను వెంటనే లాగనట్లే దేవుడు కూడా మనకి వెంటనే తీర్పు తీర్చడు. సమయం ఉంటుంది. ఈ సమయాన్ని దేవుడు మనకి ప్రేమతో ఇస్తున్నాడు, సహనంతో ఇస్తున్నాడు. కారణం, మనం మారు మనస్సు పొందటానికి. దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దైవ రాజ్యానికి అనుగుణంగా జీవిస్తూ కడరా తీర్పుకి మనం సిద్ధపడాలి. ఈ 3వ ఉపమానాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. నెంబర్ 1, ఒకే కుటుంబంలో ఒక వ్యక్తి నిత్యము ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడు. మరొక వ్యక్తి అసలుకి దేవునే స్మరించని వ్యక్తిగా ఉండిపోతాడు. నెంబర్ 2, పాఠశాలలో ఒక విద్యార్థి నీతిగా నిజాయితీగా పరీక్షలు వ్రాసే వ్యక్తిగా ఉంటాడు. మరొక వ్యక్తి కాపీ కొడుతూ పరీక్షలు రాసే వ్యక్తిగా ఉంటాడు. నెంబర్ 3, ఒకే ఆఫీసులో ఒక వ్యక్తి నిజాయితీగా తన యొక్క ఉద్యోగ విధులను నిర్వర్తిస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి లంచాలు తీసుకుంటూ అవినీతిగా జీవిస్తాడు. నెంబర్ 4, దేవాలయానికి వచ్చినటువంటి వారిలో ఒక వ్యక్తి నిష్ఠగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులను విమర్శిస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ఆలస్యం ఆయన సహనాన్ని గుర్తు. మనం మారు మనసు పొందటానికి అవకాశం. కనుక దేవుని రాజ్యాన్ని మన అనుదిన జీవితంలో జీవిస్తూ కడరా తీర్పుకి సిద్ధపడదాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.